మిమ్మల్ని ఓడించాలి అనే ప్రయత్నం నడిచినట్ట అసలు ఎందుకు నడిచింది? ఒకానొక దశలో నన్ను కనుమరుగు లేకుండా చేస్తామని కూడా చెప్పి బెదిరించడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వలస కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుందా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుందా? వాస్తవికంగా వలస రాజకీయాలు ఉన్నాయి, వలస లేని రాజకీయాలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఇంతకీ మీ పార్టీ ఎవరికి మద్దతు? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది రాజకీయ పార్టీనే. పార్టీ బీఫామ్ తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్ అన్నప్పుడు మీకు బాధ అనిపించట్లేదా? మీ పార్టీ సింబల్ కోసం పోటీ పడుతున్నారంట. దానికి తగ్గట్టుగా మంచి వాతావరణంతో కూడినటువంటి రిపోర్ట్ వస్తుంది కాబట్టి సహజంగా ఆఫర్లు ఇస్తున్నారా? మరి ఏమన్నా ఆఫర్ లాంటి అంటే మేము అలాంటి ఆఫర్ ఎక్కడెక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీలో ఉంది, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చేసరికి 30 వార్డుల నుంచి పైచీలకు మన దగ్గర మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన తర్వాత నాకు తెలిసి ఏ పార్టీకి మద్దతు ఉండబోతా ఉంది? ప్రజల సేవ కోసమే వచ్చి ఉంటే మేము చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి పార్టీ కొన్ని నమ్మకున్నకి టికెట్ లేదు. ఇక అందులో అందరూ ఉంటారు. మనం మిర్యాలగూడలో వేలంపాట నడుస్తుందంట కౌన్సిలర్ టికెట్ల మీద. అదే ఆ డబ్బులు పెట్టి మీరేదో వేలంపాటలు వేసేదానికి బదులు ప్రస్తుత ఎమ్మెల్యే పాలన మిర్యాలగూడలో ఎలా ఉందంటే ఏం చెప్తారు? అవి మాటలు కాకుండా చేతల రూపంలో దాన్ని చూపిస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటాం. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఒక పార్టీ పేరు తీవ్రమైన చర్చగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అన్ని పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ లాంటి పార్టీలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నాయంట. అసలు ఏంది ఆ పార్టీకి ఉన్న బలమేంది, ఆ పార్టీ బలోపేతానికి అన్నబడ్డ కష్టమేంది అని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. మనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రామన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అంతా బాగున్నాము. ముందస్తుగా మన ఐ మీడియా ఛానల్ CEO శంకు యాదవ్ గారికి, అదేవిధంగా వారి యొక్క టీం సభ్యులకు, అదేవిధంగా ఈ యొక్క ఐ మీడియా సంబంధించిన ప్రేక్షకులందరూ కూడా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, అసమానతలు ఉన్నాయో, వాటిని రూపుమాపడం కోసం ఆనాటి కాలంలో జరిగినటువంటి పోరాటంలో భాగంగా ఎంతోమంది మహానుభావులు అసూలు బాయడం జరిగింది. అలాంటి పరిస్థితులని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నటువంటి కాలంలో మనం ఈ రోజున ఒక ప్రయాణం చేయడానికి ఒక వేదికని ముందుకు తీసుకురావడం జరిగింది. దీని గురించి ఈ రోజున మనం చర్చించుకుంటున్నటువంటి అంశం కూడా అదే. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ చూద్దాం. గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరు వినపడ్డది. లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో కూడా నగరికల్ లాంటి ప్రాంతంలో కూడా ఇండిపెండెంట్గా గెలిచి మీ పార్టీ సత్తాను చూపించారు. ఇంతకీ మీ పార్టీ ఎవరికి మద్దతు అసలు? వాస్తవికంగా ఇక్కడ మాకు కొంచెం బాధాకరమైన అంశం ఏంటంటే అందరు ఇండిపెండెంట్ అంటారు. ఇది ఇండిపెండెంట్ కాదు. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఇది 1939లోనే స్థాపించడం జరిగింది. కాకపోతే మన తెలంగాణ ప్రజలకి తక్కువ మందికి ఒక పార్టీ యొక్క పరిచయం కాబట్టి దీన్ని తెలిసి తెలియక పోటీ చేస్తున్న కాలక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనటువంటి ఒత్తిడి ఎదురైనప్పుడు రెబల్గా పోటీ చేసేవాళ్ళు మమ్మల్ని ఆశ్రయిస్తూ సింహం గుర్తు దీని యొక్క ఎన్నికల సింబల్ కాబట్టి ఈ సింబల్ ద్వారా మేము ప్రయాణం చేస్తే కొంచెం మాకు అవకాశం బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. అది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది రాజకీయ పార్టీనే కాబట్టి మేము రాజకీయ పార్టీగా ఉంటూ సోషలిస్టు పార్టీగా, అదేవిధంగా సమానత్వానికి, అన్ని రకాలుగా ఆర్థిక పరమైన అంశాలకి అందరినీ కలుపుకొని పోయి అందరూ బాగుండాలి, సమస్యలు పరిష్కరించాలనేది దీని ఎజెండాగా మేము ముందు కొనసాగుతూ ఉంటాం. మరి ఇక్కడ మీకు బాధ అనిపిస్తలేదన్నా? ఎందుకంటే ఆదర్శవంతమైన రాజకీయం చేస్తున్న నల్గొండ జిల్లాలో పేరున్న పార్టీ బీఫామ్ తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్ అన్నప్పుడు మీకు బాధ అనిపించట్లేదా? ఇప్పుడు అందుకోసమే వాస్తవికంగా గతంలో ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బండ సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొండ దయానంద్ గారు మరియు నరేందర్ గారు అనేవారు తెలుగు రాష్ట్రాల్లోకి దీన్ని పరిచయం చేయడం జరిగింది 2004లో.
తర్వాత కాలానుసారంగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో దీన్ని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్న కాలక్రమంలో రామగుండంలో మనకి కోరుకంటి చంద్ర గారు పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోవడం, మళ్ళీ పోటీ చేసి రెండోసారి గెలవడం, ఈ రకంగా అయ్యేసరికి ఒకేసారి ప్రజలలోకి వెళ్ళిపోయింది. కాలానుగుణంగా ఎంతోమంది ఆ యొక్క ఏరియాలో కరీంనగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఎంపీటీసీలుగా సర్పంచులుగా గెలవడం జరిగింది. ఒకే పార్టీ నుంచి అంటే నార్మల్గా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఆశావకులు ఒకే పార్టీ నుంచి మీ పార్టీ సింబల్ కోసం పోటీ పడుతున్నారంట. మరి ఆ పోటీ పడే క్రమంలో మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఇప్పటి వరకు మేము ఎక్కడ ఎవరికి బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 100 మందికి మేము బీఫామ్లు ఇస్తే దాంట్లో 70 మంది గెలిచినటువంటి దాఖలాలు ఇప్పటివరకు ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజల్ట్. అలాంటి కాలక్రమంలో ఇది ఒక రకమైనటువంటి ఎవరికి ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన స్థాపించిన పార్టీ అవ్వడం వల్ల మా పైన అందరూ ఆకర్షితులు అవుతున్న కాలక్రమంలో మేము కూడా ఈ రాజకీయ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని చెప్పి ఉద్దేశంతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా ఎవరైనా టికెట్ ఆశించి రాని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఆసరా కల్పించి మన పార్టీ తరఫున పోటీ చేయించడం వల్ల వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు కల్పించిన వాళ్ళం అవుతాము. దానికి తోడు మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను కూడా కొనసాగించడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి దీనిలో భాగంగానే మా దగ్గరకు వచ్చినటువంటి రాజకీయ పార్టీలకే కానీ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి క్యాడర్కే కానీ మేము టికెట్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళు పోటీ చేయడానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా మంచి వాతావరణంతో కూడినటువంటి రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా యొక్క సింహం గుర్తుకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పెద్ద డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీలో ఉంది, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫస్ట్ మీరు నల్గొండలో చెప్పండి, ఎన్ని స్థానాలలో మీ పార్టీ పోటీ చేయబోతాం? వాస్తవికంగా మనం అధికారికంగా నల్గొండ జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తామన్నాము. దానిలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న కాలక్రమేణలో ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి నల్గొండ జిల్లాలో ప్రధానంగా చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, అదేవిధంగా దేవరకొండలో మన పార్టీ తరఫున ఆశావాహులు సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మన పార్టీ సభ్యులు కూడా దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. దానిలో భాగంగానే చిట్యాలలో మనం 7 బీఫామ్లు ఇవ్వడం జరిగింది, వారు కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా నల్గొండ పరిధిలో కూడా మనం సుమారుగా 15 నుంచి 20 మందిని మనం నిలబెట్టడం జరిగింది. మరియు దేవరకొండలో 5 నిలబడ్డారు. మరియు మన ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చేసరికి 48 వార్డులకు గాను 30 వార్డుల నుంచి పైచీలకు మన దగ్గర పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపరుస్తూ ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వలస కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుందా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుందా? ఇక్కడ ప్రధానంగా మేము అనేది ఏంటంటే రాజకీయంగా ఏదైనా భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతూ రాజకీయంగా వాళ్ళు బలోపేతం అయ్యే కాలక్రమంలో ప్రజలకు సేవ చేసుకోవాలనేటువంటి లోటుపాటు ఏదైనా జరుగుతుందని అనుకున్నటువంటి కాలక్రమంలో మమ్మల్ని ఆశ్రయించినప్పుడు మేము ఇటు మా పార్టీని డెవలప్ చేసుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా, ఆయన యొక్క ఇమేజ్ని ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లే కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాస్తవికంగా వలస రాజకీయాలు ఉన్నాయి, వలస లేని రాజకీయాలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము అది ఇదని చెప్పేసి ప్రాంతీయ భేదాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు పార్టీని డెవలప్మెంట్ చేసుకొని నేతాజీ గారి ఆశయాలను మేము తెర మీదకి తీసుకెళ్లి ప్రజలలో మా యొక్క పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడంలో ప్రధానంగా మేము భూమిక పోషించడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిర్యాలగూడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పరంగి రామన్న వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 బడా నేతలకు తలనొప్పిగా మారిందంట. మీకు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారంట, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా మీ విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు అనేది ఈ ప్రాంతంలో బాగా గుసగుసలు వినపడుతుంది. అసలు ఎటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సపోర్ట్ చేస్తుందనే క్రమంలో మీరు ఏం చెప్తారు? చేస్తుందా ఎమ్మెల్యే గారు ఫోన్ ఈ మధ్యలో ఏమో? అంటే వాస్తవికంగా వాళ్ళు ఫోన్ చేసిరా చేయలేదనే విషయం కాస్త పక్కన పెడితే రాజకీయంగా ప్రతి ఒక్కరితో సంప్రదింపులు అనేవి సహజంగా సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని పొత్తుల కారకమైనలో కావచ్చు, కొన్ని రకాల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా కావచ్చు, ఇలాంటి సందర్భంలో ఫోన్లు చేస్తుంటారు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి.
దానిలో భాగంగా మేము కూడా మాకు కొన్ని ప్రాంతాలలో ప్లేస్లలో మాకు కొన్ని వార్డులు మాకు ఇవ్వండి మద్దతుగా మీకు కొన్నిటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చర్చలు జరుగుతున్నటువంటి కాలక్రమంలో అది సహజంగా ఆఫర్లు ఇస్తున్నారా మరి ఏమన్నా ఆఫర్ లాంటి ఆఫర్లు అంటే మేము అలాంటి ఆఫర్లకి ఆశించి మేము ముందుకు వెళ్ళే వ్యక్తులం కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల కోసమే మేము పనిచేసేవాళ్ళం కాబట్టి డబ్బులకి లొంగే పరిస్థితి ఇక్కడ రాజకీయంగా మేము పనిచేసినంత కాలం అలాంటి అవకాశాలు తావియం. ఎంతసేపు నేతాజీ గారి ఆశయాలు తెర మీద తీసుకెళ్ళి బాగు చేయడం కోసమే ఆ ప్రయత్నం ఉంటుంది. అంటే ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అన్నప్పుడు మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన తర్వాత? నాకు తెలిసి ఏ పార్టీకి మద్దతు ఉండబోతా ఉంది? ఇప్పుడు వాస్తవికంగా పరిస్థితి ఏంటంటే మేము మా యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా మా దగ్గరికి వారి యొక్క భవిష్యత్తు కోసం మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా పార్టీ సభ్యులని అదేవిధంగా ఆశ్రయించినటువంటి సభ్యులను కూడా కొంతమంది మీరు అన్నట్లుగానే ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తూ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నది. అది మా నోటీస్ బోర్డు కూడా రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైనా పోటీ చేయాలి, ఖచ్చితంగా మేము ఉంటాము, ప్రజల సేవ కోసమే వచ్చి ఉంటే మేము చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి పార్టీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగానే వాటికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తేనే మేము వాళ్ళకి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలు ఎవరు చేసినా ఎక్కడ కూడా మాకు ఉన్నటువంటి అభ్యర్థులు పక్కకి తొంగి చూసే పరిస్థితి లేదు. మేము ఎంతవరకు వీలుంటే అంతవరకు మా పార్టీ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో పోటీలో ఉండడానికే ప్రయత్నంగా ఉన్నారు. అది జరుగుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుంది కూడా, ఎందుకంటే మేము పార్టీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, వాటి ప్రకారం ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము ఆ ప్రయాణం చేస్తాము. ఇక రాజకీయంగా ఒక పార్టీకి మద్దతు అనే వర్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థగత ఎన్నికలు అన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అనుగుణంగా జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 15 సంవత్సరాల సుదీర్ఘమైన నేను చూస్తున్నప్పటి కానుంచి ఎక్కడైనా స్థానిక ఎన్నికలలో గతంలో కూడా మీరు పోటీ చేశారు. మీరు పోటీ చేసినప్పుడు మిమ్మల్ని ఓడించాలి అనే ప్రయత్నం నడిచిందంట. అసలు ఎందుకు నడిచింది? అసలు ఎందుకు ఈ ప్రయత్నాన్ని మీ వైపు ఎందుకు చూశారు? ఇప్పుడు వాస్తవికంగా ఇప్పుడు ఒక తెలివితేటలు ఉండడమే కానీ, ఒక సమాజ స్పృహ ఉండడమే కానీ, ప్రజలలో నీతి నిజాయితీతో జర్నీ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళలో సహజ సిద్ధంగానే ఒక రకమైనటువంటి పనితనం కనపడుతుంది. ఆ పనితనం ఉన్న వ్యక్తులను ఇప్పుడు ఉన్నటువంటి నేటి సమాజంలో ఉన్నటువంటి అగ్ర నాయకులే కానీ ప్రజాప్రతినిధులే కానీ ఎదగడానికి అవకాశం కల్పించరు. దానిలో భాగంగానే మనం సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జర్నీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో అణిచివేసే ఆలోచన వాళ్ళలో ఉంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు తెర మీద ఉంటే వాళ్ళకి గిట్టదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. గతంలో నేను పోటీ చేసినప్పుడు కూడా పరిస్థితులు అవే జరిగినాయి. ఒక దశలో నన్ను కనుమరుగు లేకుండా చేస్తామని కూడా చెప్పి బెదిరించడం జరిగింది. కానీ మేము నాటి నుండి నేటి వరకు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసము అదేవిధంగా ప్రజా సేవ కోసం పనిచేస్తా ఉన్నాం. ఒకరి కాడ తల ఉంచే రోజులు కావు, తల ఉంచే వ్యక్తులం కాదు. కాబట్టి ఈ రోజున ఈ స్థాయిలో కూర్చొని మీ ముందుండి మాట్లాడగలుగుతా ఉన్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే పాలన మిర్యాలగూడలో ఎలా ఉందంటే ఏం చెప్తారు? వాస్తవికంగా సరే, ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కొన్ని హామీలతోటే ప్రయాణం చేస్తారు, కానీ అది ఇంప్లిమెంటే విషయంలో రిజల్ట్ కనబడట్లేదు అనేది జనాలలో నానుడు ఉంది. కాబట్టి అవి మాటలు కాకుండా చేతల రూపంలో దాన్ని చూపిస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటాము. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పక్కన నమ్ముకున్నోళ్ళకి టికెట్ లేదు, వాళ్ళు కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం? వాస్తవానికి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎమ్మెల్యే బాపతి సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఇంకా ఇతరత్ర సంబంధించిన పర్సన్సే కావచ్చు. మా పార్టీ సభ్యులు ఒక 40% ఉంటే 60% అదర్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇక అందులో అందరూ ఉంటారు. మనం సోయన్స్ అని చెప్పే పరిస్థితి లేనటువంటి పొజిషన్ ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానికంగా మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ బలంగా ఉందా, వలస కాంగ్రెస్ బలంగా ఉందా? ఇక్కడ 3 వర్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మాజీ మున్సిపల్ చైర్మన్ వర్గం, ఒకటి ప్రస్తుత ఎమ్మెల్యే వర్గం, ఒకటి ఎంపీ వర్గం ఒకటి కనిపిస్తూ ఉంది. ఇందులో వలస ఎలా ఉంది, ఒరిజినల్ ఎలా ఉంది? ఏది ఏమైనా ఒరిజినల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ అనేది ఒక భాగం అయినప్పటికీ ఎప్పుడు కూడా ఒకే పడవలో ప్రయాణం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఒక పడవ మీద ప్రయాణం చేసే వాళ్ళ వాతావరణం చూసినప్పుడు బలంగా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ పొజిషనే బలంగా ఉంది. ఒరిజినల్గా ఇక్కడ జర్నీ చేస్తున్న పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి పరిపుష్టిగా ఉందని చెప్పగలను. చివరిగా మిర్యాలగూడలో వేలంపాట నడుస్తుందంట కౌన్సిలర్ టికెట్ల మీద. ఒక వార్డు టికెట్కి 40 లక్షలు,
అదే చైర్మన్ పీఠం అయితే 15 కోట్ల అన్న చర్చ బాగా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర ఇక్కడ బాగా గుసగుసలు వినపడతా ఉన్నాయి. దీని మీద మీకున్న సమాచార ప్రకారం ఇది వాస్తవం అని అడుగుతున్నాను. నిప్పు లేనిదే పొగరాదు అనేది ఒక సామెత. సో దానిలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నవి అని బలంగా నేను ఒక రుజువుపూర్వకంగా చెప్పలేను, కానీ ప్రజలలో నుంచి వస్తున్నటువంటి నానుడికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత అయితే సంబంధిత వ్యక్తులపైన ఉందనే ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నిప్పు లేని పొగ రాదు కదా. వాస్తవం లేనప్పుడు మీరు నిర్భయంగా ఆ విషయాలు ఏందో చెప్పొచ్చు. ఇక్కడ దోబుచులాడాల్సిన అవసరం లేదు. అదే ఆ డబ్బులు పెట్టి మీరేదో వేలంపాట్లు వేసేదానికి బదులు ప్రజల యొక్క ఉపయోగార్థం, ప్రజల యొక్క వార్డులలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి చెప్పగదలుచుకుంటా. 400 కోట్లు వచ్చినాయంట ఈ 2.5 కాలంలో. 400 కోట్లు ఎక్కడ పోయినాయి? అభివృద్ధి కనిపిస్తుందా? చెప్పాను ఇంతకుముందే, ప్రకటనలకి పరిమితం కాకుండా పని నిమిత్తం చేస్తే బాగుంటుంది. ప్రజలలో కూడా ఆ యొక్క గ్రాఫ్ అనేది పెరుగుతుంది. కాబట్టి 400 కోట్లు 500 కోట్లు అనేది ఇప్పుడు రకరకాలుగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతే బత్తుల లక్ష్మారెడ్డి గారు ఉన్నారో వారు ఆయనకున్నటువంటి సంబంధాల మేరకు మంత్రుల ద్వారా, ఎంపీ గారి ద్వారా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కోసం చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క శంకుస్థాపన పరిమితం కాకుండా అవి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పనిని మొదలుపెట్టి ఉంటే జనాలలో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన డబ్బులు, ప్రకటనలు చేసిన డబ్బులు ఈ విధంగా తీసుకున్నారేమన్న వాతావరణం అనేది సహజ సిద్ధంగా ఎవరికైనా కలుగుతుంది. కాబట్టి పర్సంటేజ్ అనేది ఆ విధంగా కాకుండా పని మీరు మొదలుపెట్టుంటే ఈ రకమైన ఆరోపణలు కూడా వాళ్ళ మీద రావనేది నేను నా అభిప్రాయం. కష్టపడ్డ కార్యకర్తలు కూడా ఇలా ఫైనాన్షియల్గాను నానా ఇబ్బందులు పడి పార్టీ జెండాను మోసారు కదా. ఆ విఫలమైన కార్యకర్తలకి మీ రాజకీయ అనుభవం ప్రకారం ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాస్తవికంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత, నమ్మిన వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైనా సరే ప్రజాప్రతినిధులపైన ఉంది, రాజకీయ నాయకులపైన ఉంది. వారి యొక్క సహనాన్ని పరీక్షిస్తే సందర్భం వచ్చిన నాడు దాని తీవ్రత పూర్తి స్థాయిలో పరిణామం వేరే తిరిగి ఉంటుంది. కాబట్టి నమ్మిన వారికి, కష్టపడి వెన్నంటి ఉన్న వారికి, నమ్మిన బంటులకి కాపాడుకోవాలి. వారితో పాటు వాళ్ళని నమ్ముకున్న కింది స్థాయి వాళ్ళని కూడా వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైన, ప్రజాప్రతినిధులపైన ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక రగడని సృష్టిస్తుందా సింహం గుర్తు? ఒక జోష్ నింపుతుందా? తప్పకుండా. ఎందుకనంటే గతంలో మన నకరికల్లు నియోజకవర్గంలో మన అన్నగారు వేముల వీరేశం అన్నగారు ఉన్నారు. వారు తరపున మనకి నకరికల్లో 14 మందికి మనం బీఫామ్లు ఇస్తే 6 గెలిచారు. కొద్ది గొప్ప స్వల్ప ఓట్ల తేడాతో మిగిలినటువంటి ఓడిపోవడం జరిగింది. చిట్యాలలో 6 ఇచ్చాము, 2 గెలవడం జరిగింది. ఈ రకమైనటువంటి వాతావరణం మనకి సింహం గుర్తు అనేది ఒకటి తెర మీదకి నల్గొండ జిల్లాలో రావడం జరిగింది. ఇలాంటి కాలక్రమేణంలో ఇది ఇలా ఉండగానే మరి వెంటనే మన ఎమ్మెల్యే ఎన్నికలు రావడం జరిగింది. దానిలో భాగంగా నల్గొండ నుంచి పిల్లి రామరాజు యాదవ్, హుజూర్ నగర్ నుంచి పిల్లుట్ల రఘు, కోదాడ నుంచి మల్లెబైన అంజయ్ యాదవ్, నకరికల్ నుంచి అమరవైన వేణు అని, అదేవిధంగా మన పరమేశ్ అని చెప్పేసి భువనగిరి నుంచి, సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ మన పార్టీ నుంచి పోటీ చేయడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసి వాళ్ళు ఉన్నంత వరకు మన కోసం, పార్టీ కోసం పనిచేయడంలో భాగంగా ఈ యొక్క సింహం గుర్తు అనేది ప్రజలలోకి బాగా గ్రౌండ్ లెవెల్లో చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున మాకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం స్థానిక సంస్థగత సంబంధించినటువంటి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో ఆ యొక్క ప్రభావం ఈ రోజున చూపిస్తుంది. వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని పార్టీని డెవలప్ చేసుకోవడానికి మేము అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఐఎంలు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తే కవిత కూడా మీ పార్టీని ఆశ్రయించిందంట. మరి కవితకి మీరు ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా? వాస్తవికంగా జాగృతి తరఫున మన కల్వకుంట్ల కవితక్క గారిని, అదేవిధంగా కవితక్క గారు మా యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సంప్రదించిన మాట నిజమే. దానిలో భాగంగా మా రాష్ట్ర పార్టీ అందరూ కూర్చొని దానిపైన సుదీర్ఘ సమాలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే జాగృతి కల్వకుంట్ల కవితక్క గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తోటి కలిసి ప్రయాణం చేయడానికి మేము సమ్మతి తెలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు వాళ్ళ తరపునట్టు పోటీ చేయడానికి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపునే వారికి అవకాశం కల్పించి వాళ్ళను కూడా గెలుపుకి ముందుకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఈ కవిత గారి అక్కగారితో ఉన్నటువంటి మాట నిజమే, ఆ చర్చ జరిగింది నిజమే, వాళ్ళతో కలిసి పోరాటం జర్నీ చేస్తున్న మాట నిజమే. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మరి వచ్చే ఎన్నికలలో ఇప్పుడు రానున్న ఓటింగ్లో ఎంతమందికి ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జోష్ నింపుతుంది, అదేవిధంగా ఎంత మెజారిటీ ఇస్తుందన్నది ప్రజలు
ఆశీర్వదిస్తారా, మరి ఎలా ఉంటుందని మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్నగారు మళ్ళీ ఖచ్చితంగా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా మీలాంటి వాళ్ళ యొక్క సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. మా యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. అదేవిధంగా మేము ఏదైనా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రశ్నించే హక్కు కూడా మీదే, సమాధానం చెప్పే బాధ్యత బరాబర్ కూడా మాదే. ప్రశ్నిస్తాం, అట్లేం లేదు. ఎందుకంటే ప్రశ్నించేది సమస్య పరిష్కారం కాదు కాబట్టి తప్పకుండా మేము తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే బాధ్యత మీది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ బాధితులది. కాబట్టి ప్రతి ఒక్కరం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సమస్యలను పరిష్కరించడం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల అభ్యున్నతి కోసమే మనం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టింది. ఇది ఇండిపెండెంట్ పార్టీ కాదు, ఇది రాజకీయ పార్టీ. తప్పకుండా అందరం కలిసి ఈ యొక్క పార్టీని డెవలప్ చేసే దానిలో భాగంగానే మేము దీన్ని పావులు కదిపిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో స్వతంత్రంగానే మా యొక్క సొంత పార్టీ సభ్యులతోటే మేము పోటీలలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే లక్ష్యమే మా ఎదురుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ యొక్క సందర్భంగా ఐమీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే మా CEO, మా మిత్రుడు, ఆత్మీయుడు శంకు యాదవ్ గారు, అదేవిధంగా వారి యొక్క టీం సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అవకాశం మాకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా పార్టీకి సంప్రదించి జిల్లా కార్యాలయానికి వచ్చి ఈ రోజున ఇంటర్వ్యూ చేయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున, అదేవిధంగా మా యొక్క జిల్లా కమిటీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాము. థ్యాంక్ యూ.